ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో మసాలా పన్నీర్ బ్రెడ్ని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఈ మసాలా పన్నీర్ బ్రెడ్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిస్తారా? పన్నీర్ అనేసరికి 23% ప్రోటీన్ ఉంటుంది. అలాంటి పన్నీర్ని కాస్త మసాలా పెట్టి బయట కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే బ్రెడ్ బదులుగా మిలెట్స్తో చేసిన పిండిని ఉపయోగించి చపాతీలాగానే చేసి ఆ పన్నీర్ మసాలా స్టఫింగ్ చేసేసేసి బ్రెడ్ శాండ్విచ్ ఎలా తింటామో మసాలా పన్నీర్ ఈ శాండ్విచ్ లాగా చేసుకుని దీన్ని కనుక తినగలిగితే డయాబెటీస్ కానీ బీపీ కానీ షుగర్ తగ్గడానికి కానీ వీళ్ళందరికీ చాలా మంచిది అనమాట. అలాంటి స్పెషల్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మసాలా పన్నీర్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్, పాలు 1/2 కప్, పన్నీరు తురుము 1 కప్, పెరుగు 1 టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయ ముక్కా చెక్క 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో మైదా అందరూ తీసుకుంటారు, కానీ మనం మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాం. అందులో గట్టి పెరుగు కొద్దిగా వేసేసి వంట సోడా, నల్ల జీలకర్ర, నిమ్మరసం ఇవి వేసేసి మల్టీగ్రెయిన్ పిండి కలిపేసి కొద్దిగా సాఫ్ట్గా రావటానికి నీళ్లు పోసి కలపకుండా పాలు పోసి పిండి కలుపుకుంటే బ్రెడ్ పిండి బాగుంటుంది. గుల్లగా ఉండటం కోసం కొద్దిగా మేగడ కూడా వేసేసి బ్రెడ్ పిండి సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుంటాం. అలా కలిపిన పిండిని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఉంటే సాఫ్ట్గా అవుతుంది. ఇక మసాలా పన్నీర్ సిద్ధం చేసుకుంటున్నాం. ముందుగా ఒక చిన్న సైజు నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి ఎండుమిరపకాయ ముక్కా చెక్క, మిరియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత పన్నీర్ తీసుకొచ్చి ఇందులో వేసేసి తాలింపులో రోస్ట్ చేయాలి. కొద్దిగా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉండటం కోసం కొద్దిగా పాలు పోసి అలా వేగనిస్తాం. మసాలా పన్నీర్ సిద్ధమైంది. ఇక బ్రెడ్ పిండి తీసుకుని కాస్త సాఫ్ట్గా బ్రెడ్ రావటం కోసం అట్లా అటు ఇటు కొన్నిసార్లు వేళ్లతో అట్లా కదిపితే కొంచెం మెత్తగా వస్తుంది. ఆ బ్రెడ్ పిండిని అట్లా పలుచుగా చేసి మధ్యలో మసాలా పన్నీర్ అట్లా పెట్టేస్తాం ఒక లేయర్ లాగా. దానికి నలువైపులా అట్లా ఫోల్డ్ చేసి కవర్ చేసేస్తాం. బ్రెడ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టేసి ఆ బ్రెడ్ పిండి పెట్టేసి బేకింగ్ కోసం ఒక మందపాటి పాత్రలో రింగ్ పెట్టేసి పైన బ్రెడ్ ట్రే పెట్టేసి మూత పెట్టేసి 20 మినిట్స్ అట్లాగే ఉంచితే మసాలా పన్నీర్ బ్రెడ్ సిద్ధమైంది. దాన్ని మనకు కావలసిన సైజులో అట్లా పీసెస్లా కట్ చేసుకుంటాం. మల్టీగ్రెయిన్ పిండితో బ్రెడ్ కాబట్టి పోషకాలతో కూడిన ప్రోటీన్తో కూడిన హెల్దీ బ్రెడ్ అని చెప్పొచ్చు.